జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. సఫల ఏకాదశి మహత్యం గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్తున్నాడు. ధర్మరాజు అడిగిన సమాధానానికి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఈ సఫల ఏకాదశి మహత్యం గురించి. సర్పాలలో శేషుడు ఉత్తముడు, గరుడు శ్రేష్ఠుడు పక్షుల్లో, యజ్ఞాలలో అశ్వమేధ యజ్ఞము శ్రేష్టము, నదులలో గంగా నది, నరులలో బ్రాహ్మణుడు, వ్రతాల్లోకెల్లా ఏకాదశి వ్రతము సర్వోత్కృష్టమైంది. ఏకాదశి వ్రతపాలనం చేసేవాడు ఎంతో ప్రియమైనవాడు నాకు. 5000 సంవత్సరాల తపస్సు వల్ల కలిగే పుణ్యరాశి కేవలం ఏకాదశి వ్రతపాలన వల్ల సిద్ధిస్తుంది. ఒక కథ చెప్తాను విను అన్నాడు శ్రీకృష్ణుడు. మహిష్మతుడనే రాజు చంపవతిపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకు 4 పుత్రులు. వారిలో జ్యేష్ఠుడైన లుంపకుడు పరమ పాపి, బ్రాహ్మణులను, వైష్ణవులను, దేవతలను ఎప్పుడూ నిందిస్తూ ఉంటాడు. జూదము, వ్యభిచారం పట్ల ఆసక్తుడై ఉండేవాడు. అందుకని రాజు అతన్ని దేశ బహిష్కరణ చేశాడు. అప్పుడు లుంపకుడు అడవిలో ఉంటూ రాత్రి వేళల్లో తన తండ్రి రాజ్యంలోని ప్రజల ధనాన్ని కొల్లగొట్టేవాడు. ఆ విధంగా సంపాదించినప్పటికీ రాజు కొడుకు అని భావించి జనులు అతన్ని విడిచిపెట్టేవాడు. లుంపకుడు పచ్చి మాంసాన్ని తింటూ జీవిస్తూ ఉన్నాడు. ఒకరోజు అడవిలో ఒక అశ్వత్థ వృక్షం ఉంది, అంటే రావి చెట్టు. అది దేవతల వల్లే పూజనీయమైంది. లుంపకుడు ఆ చెట్టు కింద కొంతకాలం జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా జీవించే సమయంలో మార్గశిర కృష్ణపక్ష ఏకాదశి వచ్చింది. అలసట వల్ల అతడు ఏకాదశి ముందు రోజు స్పృహ తప్పిన వాడై ఏకాదశి రోజు మధ్యాహ్న వేళకి తిరిగి స్పృహను పొందాడు. ఆకలి పీడితుడై అతడు ఎంతగా బలహీనుడయ్యాడంటే ఆ రోజు అతనికి జంతువులను చంపే అవకాశమే కలగలేదు. అందుకని కొన్ని పండ్లను ఏరుకొని విష్ణువుకు సమర్పించాడు. అంతలో సూర్యాస్తమైంది. అనుకోకుండా ఆ రాత్రి అతడు జాగరణ కూడా చేశాడు. ఉపవాసము, జాగరణ ఫలితంగా అతడు సఫల ఏకాదశి వ్రతపాలన చేసినట్లయింది. ఆ వ్రతపాలనను మధుసూదనుడు చక్కగా స్వీకరిస్తాడు. దాని ఫలితంగా లుంపకుడికి తన ఐశ్వర్యయుతమైన రాజ్యం సంప్రాప్తించింది. ఆకాశవాణి ఇలా చెప్పింది: రాజకుమార, మధుసూదనుని కృప వలన సఫల ఏకాదశి ప్రభావం వల్ల నీకు ఇప్పుడు రాజ్యం లభిస్తుంది. నీవు దాన్ని ఎటువంటి కష్టాలు లేకుండా పాలిస్తావు. కాబట్టి నీ తండ్రి దగ్గరికి వెళ్ళి రాజ్యాన్ని అనుభవించు అంది. ఆ ఆదేశ ప్రకారం లుంపకుడు తండ్రి చెంతకు వెళ్ళి రాజ్యభారాన్ని స్వీకరించాడు. తర్వాత అతడు ఉత్తమమైన భార్యను పొంది పుత్రవంతుడయ్యాడు. అతడు ఆనందంగా రాజ్యపాలన చేశాడు. సఫల ఏకాదశి పాలన ద్వారా మనిషి ప్రస్తుత జన్మలో యశస్సును పొంది తర్వాత జన్మలో ముక్తిని పొందుతాడు. ఈ ఏకాదశి వ్రత పాలన చేసేవారు ధన్యులు. ఈ ఏకాదశి పాలన వల్ల అశ్వమేధ యజ్ఞ ఫలం లభిస్తుంది.